ఈనాటి కార్యక్రమానికి ఇచ్చిన మిత్రులు వాసుదేవరామాచారు. ఈ కార్యక్రమానికి మన తోటమిల్లి బిడ్డే ఇక్కడే చదువుకున్నారు తోయిక జగదీశ్వర్ గారు. ఇప్పుడు ప్రభుత్వ విప్పు కూడా ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రభుత్వ విప్పుగా కూడా వచ్చారు అంటే అది మనందరి కల్పిస్తాం. అలాగే ఈరోజు విశిష్ట అతిథిగా చేసిన ప్రముఖులు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందిన పద్మశ్రీ అంటే గోపాలరావు గారు, ఈరోజు అవార్డులు పొందిన చాలా గొప్ప వాళ్ళు, మీ అందరూ కూడా మీరు వేరేగా చెప్పక్కర్లేదు. వాళ్ళ ముగ్గురు కూడా మంగాదేవి గారు, మేడం గారి గురించి ఎమ్మెల్యే గారు రాకముందే మనం అందరూ కూడా చెప్పుకుందాం. అలాగే మా గురువు గారు పరిశ్రమ మాస్టారు, అలాగే శివకేశ్వరరావు మాస్టారు, ఇక్కడ ఇచ్చేసిన మా ఎంపీటీసీ గారు ప్రతి దానికి కూడా ఆయన సహకరిస్తుంటారు. అలాగే మా తోటపల్లి దేవస్థానం చైర్మన్, ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. గోవిందరావు గారు ఉన్నారు, బాలకృష్ణ మాస్టర్ ఉన్నారు, రవీంద్ర మాస్టారు, శివాజీ గారు, చిత్రకారులు శివాజీ గారితో పాటు వేస్తున్న భాను గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇప్పుడే చెప్పలేదు, రాజనారాయణ గారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన అసలు వేదిక కింద ఉన్నారు అంటే చాలా చాలా గొప్ప వాళ్ళు. శ్రీకాకుళం నుండి కూడా ఇక్కడికి వచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు మోహన్ రావు గారు, ప్రసాదరావు మాస్టారు, చాలా మంది పెద్దలు, అంతమంది కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు ఈ పండగ టైంలో కూడా మీ అంతమంది వచ్చారు, చాలా సంతోషం. వాస్తవంగా ఏంటంటే మా మిసెస్ వాళ్ళ తమ్ముడు చనిపోయి 5 రోజులు అయింది, చేయకూడదు ఈరోజు కార్యక్రమం. అయినా కూడా అమ్మ వర్ధంతి కాబట్టి అది మన దానికి వాయిదా వేయలేం. అయినా అందుకోసం ఒక సింపుల్గా మనం చేద్దామని మేడం గారిని స్వాగతం కూడా చెప్పలేకపోయాం. అయినా సింపుల్గా మా ఊరు అమ్మాయి కాబట్టి పర్వాలేదు. అలాగే చంద్రేశ్వర రెడ్డి గారు మా ఊరు వాళ్ళుడు, ఎందుకంటే మేడం గారు ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడ అందరికీ తెలుసు, ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా గురించి తెలుసు. ఇక్కడ అమ్మ ప్రేమాల ఎందుకు పెట్టామనేది ఒక్క నిమిషం చెప్తా. మా అమ్మ చనిపోయి 3 సంవత్సరాలు అయింది. సంవత్సరాల క్రితం అంటే మేము ఇక్కడ మామతవర కాస్తికలు అని కూడా ఇక్కడ పెట్టి చిన్న పైన పెట్టిన చిన్న రేకు వేశాం. 1 year బ్యాక్ ఏంటంటే నాయన నాకు చల్లే వదిలేసావు అనుకుని ఒక కళ వచ్చింది. ఆ కళ అంటే మూఢనమ్మకాలు అనుకుంటారు మా భాష, ఎందుకంటే కానీ అది మూఢనమ్మకం కాదు. ఎందుకంటే మనం ఒక భూమి మనకు తెలుసు, చంద్రుడి మీద అడుగు పెట్టారు, 4-5 అడుగు పెట్టారు. కానీ భూమి లాంటి చంద్రుడు లాంటి కొన్ని వేల నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో ఆ గ్రహాల్లో ఎవరున్నారు ఎవరికి కూడా తెలియదు. అలాగే ఈ మధ్యన తలుపులు బిగించిన రోజు కూడా మళ్ళీ కళ్ళకి వచ్చి నేను లోపలికి వెళ్ళిపోతాను ఆయన తలుపులు వేసావు కదా మళ్ళీ అదే చీరతో లోపలికి వెళ్ళింది. కాబట్టి మన ఆత్మల్ని మనం గుడ్డిగా లేవని చెప్పడానికి లేదు. ఆత్మ పరమాత్మ అన్నీ ఉన్నాయనేది మామూలు చేసింది. అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా మా వాసు చెప్పినట్టు నాకు దేవుడు అంటే నమ్మకం లేదు. ఆయన కూడా నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే ఒక వ్యక్తి గురించి ఏంటంటే ఇంతమంది పెద్దలు ఉన్నారు, దేవుడి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఒక పేపర్లో స్టేట్మెంట్ ఇస్తే ఎవరు చేయడం ఏంటి, మీ ఊర్లో ఇంతమంది ఉన్నారు, నువ్వున్నావు, మీరు చేయలేరా, దేవుడికి చిన్న పాక్ కట్టలేరా అనుకొని దేవుడు కనిపించడం. మొదటి రోజు కనిపించింది అబద్ధం అనుకున్నాను, 2వ రోజు 3వ రోజు కనిపించిన తర్వాత కూడా అది నిజం అనుకుని తోటపల్లి డెవలప్మెంట్ ఇచ్చాం. 650 మంది సొంతయ్యారు, 11,000 రూపాయలు ఇచ్చి 3 కోట్ల రూపాయలతో దాన్ని అభివృద్ధి కూడా మనం అంటే ప్రతిష్ట కూడా మేడం గారి ఆధ్వర్యంలో చేసుకున్నాం. ఆ రోజు మేడం గారు రాకూడదు, అయినా కూడా ఒక సాధారణ ఒక మహిళగా వచ్చి అందరితో పార్టిసిపేట్ చేశారు. అలాగే సీసీ రోడ్లు కూడా 1,50,00,000 రూపాయలు సీసీ రోడ్డు కూడా మేడం గారు శాంక్షన్ చేశారు. అది కూడా చైర్మన్ గారు వెంకటేశ్వర గారు దాన్ని కూడా మొదలు పెట్టడానికి ఒక వారం 10 రోజుల్లో అది కూడా చేయొచ్చు. కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి మీ అందరూ రావడం అనేది చాలా 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 సంతోషం. మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా తప్పకుండా ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.